So hello guys, welcome back to my YouTube channel. It's Kanna Official 01. Welcome back to the new video. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే వై ఐఎమ్ నాట్ గ్రోయింగ్ ఇన్ యూట్యూబ్ అనమాట. అంటే యూట్యూబ్లో ఎందుకు గ్రో అవ్వడం లేదు, అసలు మన ఛానల్కి ఏమైంది. సో రీజన్ వచ్చేసి ఒక 5 మిస్టేక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్ కొత్త క్రియేటర్స్ ఎవరైతే వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళైతే ఇలాంటి తప్పులు చేయొద్దని చెప్పేసి నేనైతే వీడియో స్టార్ట్ చేసిన అనమాట. సో కొత్త క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని అయితే పక్కా చూడండి. ఈ వీడియోని లేట్ చేయకుండా ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి అరౌండ్ 6 years అయితే అవుతుంది అనమాట. ఎట్ ద ఇయర్ ఆఫ్ 2021లో అప్పుడు నా దగ్గర రెడ్మీ నోట్ 5 Pro ఉంటుండే. అది సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్నాను అనమాట ఒక అన్న దగ్గర 5,000కి అట్లా. దాంట్లో నేను ఏం చేస్తున్నా అంటే ఇక అప్పుడు నార్మల్గా టిక్టాక్ ఉంటుండే. టిక్టాక్లో అప్పుడు ఇక ఆన్లైన్ క్లాసెస్ ఉంటుండే. ఇక మనకు అప్పుడు పబ్జీ ఇంట్రెస్ట్ ఉంటుండే, పబ్జీ ఆడుతుండే. అయితే నేను ఏం చేసిన అంటే ఇక అప్పుడు టిక్టాక్లో వీడియోస్ చేస్తుండే నార్మల్గా. ఇక టిక్టాక్లో అప్పుడు అన్నీ మనము పైపులతోని కట్టెలతోని అయితే గన్లు తయారు చేయడం అట్లా చేసి కంటెంట్ క్రియేట్ చేస్తుండే అనమాట. అప్పుడు పబ్జీ అన్ని అంటే హెల్మెట్ పెట్టుకొని పబ్జీ వీడియోస్ ఇట్లా చేస్తుండే. సో అది టిక్టాక్లో అప్లోడ్ చేస్తుండే. టిక్టాక్లో నాకు 12K ఫాలోవర్స్ అయితే ఉండే అనమాట అప్పట్లోనే. అండ్ ఇక నాకు అప్పుడు యూట్యూబ్ గురించి అంత తెలియదు. సో యూట్యూబ్లో ఇటంగా అందరు అప్పుడు వీడియోస్ ప్రాంక్ వీడియోలు చేస్తుండే కొంతమంది క్రియేటర్స్ నార్మల్గా చేస్తుండే అనమాట. అంత అప్పట్లో ఎట్లుండే యూట్యూబ్. అయితే ఇక నేను ఏం చేసిన అంటే నేను కూడా అరే ఇట్లా చేస్తున్నాం కదా, నాకు అంత యూట్యూబ్ గురించి అప్పుడు తెలియకపోతుండే. జస్ట్ ఈ వీడియో ఇట్లా అప్లోడ్ చేస్తారో కూడా తెలియదు, యూట్యూబ్ అల్గోరిథం అయిందో కూడా తెలియదు. ఇక మనకు అప్పుడు అంత మెచ్యూరిటీ మైండ్ కూడా లేకుండే. సో నేను ఏం చేసిన అంటే ఇక వీడియోస్ దీంట్లో కూడా అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన. కానీ అంత మనకి రీచ్ అసలు ఎట్లా అప్లోడ్ చేస్తారో కూడా దాని ఎట్లా పడితే అట్లా అప్లోడ్ చేసి పెట్టేస్తుండే. తర్వాత ఏమైందంటే వ్యూస్ రాలే, ఏం రాలు. దాని తర్వాత నేను ఏం చేసిన ఇట్లా ఆదరిస్తే సెట్ అయితే లేదు. సో అని చెప్పేసి నేను ఆ యూట్యూబ్ అకౌంట్ అయితే డిలీట్ చేసిన అనమాట. దాంట్లోకి వెళ్ళి వీడియోస్ అనేది తీసేసి లైట్ తీసుకున్నా. సెకండ్ ఏదైనా వచ్చేసి మళ్ళీ నేను ఎప్పుడు స్టార్ట్ చేసిన ఇంటర్లో జాయిన్ అయినప్పుడు. ఇంటర్లో జాయిన్ అయిన తర్వాత ఇక మనకి కొత్త కొత్త ఫ్రెండ్స్ అయితే కలిసినారు. వాళ్ళు గిట్టంగా చేద్దాం రా నడరా, నువ్వు కూడా వీడియోస్ తీస్తావు కదా, మంచిగా రీల్స్ చేయి ఇన్స్టాగ్రామ్లో. అప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చింది. అప్పుడు నువ్వు రీల్స్ చేసి ఇట్లా అప్లోడ్ అయ్యి నీకు ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోవర్స్ వస్తారు, యూట్యూబ్లో ఇటంగా ఒక కంటెంట్ అయ్యి. అంటే ఇక మనకు అప్పుడు కంటెంట్ చేద్దామన్న ఇటంగా మనకి కంటెంట్ క్రియేషన్ ఎట్లా చేస్తారో తెలియదు, ఎట్లా రాసుకోవాలో తెలియదు. అండ్ మనకి ఇక అప్పుడు ఇక ఇన్స్టాగ్రామ్లో అప్పుడు అన్నీ ఇక లవ్ సాంగ్స్ రీల్స్ చేస్తుండే కదా. సో నేను కూడా అట్లనే రీల్స్ చేయడం స్టార్ట్ చేసిన. అట్లా స్టార్ట్ చేసిన తర్వాత ఇక మళ్ళీ దీంట్లో కూడా సేమ్ అట్లనే అప్లోడ్ చేస్తుండే. దీంట్లో మనకి వ్యూస్ అయితే వస్తుండే అనమాట. ఒక 5K 6K 2K 3K అని వ్యూస్ వస్తుండే. సబ్స్క్రైబర్స్ ఒక 20-30 సబ్స్క్రైబర్స్ అట్లా నార్మల్గా వచ్చినారు. దాని తర్వాత మళ్ళీ ఏమైందంటే ఇక మళ్ళీ వీడియోలు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే అప్పుడు డిలీట్ అయిపోయింది మధ్యలో. ఒక 5K ఫాలోవర్స్ ఉండే, అది 5K ఫాలోవర్స్ ఉన్న అకౌంట్ డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక నాకు వీడియోలు లేవు అప్లోడ్ చేయడానికి యూట్యూబ్లో. ఇక మళ్ళీ అప్పుడు ఏమైందంటే ఇక మళ్ళీ నార్మల్గా వేరే వీడియోలు వేస్తే దాంట్లో వ్యూస్ వస్తలేవు. అంటే కొంచెం వేరే కంటెంట్ కొత్త వేద్దామని చెప్పి వేరే నార్మల్గా ఎక్స్పెరిమెంట్ లాగా ఇట్లాంటివి కొన్ని కొత్త అక్కడ ఇక అప్పుడు ఇట్లా చూస్తుండే. కానీ ఇక దాంట్లోకి అంత రీచ్ రాలేదు. సో మళ్ళీ ఏం చేసినాం, మళ్ళీ తీసేసినాం వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసినాం. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మళ్ళీ నేనైతే రీల్స్ స్టార్ట్ చేసిన అనమాట. అప్పుడు మళ్ళీ చేస్తుండే. అప్పుడు మళ్ళీ ఏమైందంటే యూట్యూబ్ అల్గోరిథం ఏం చేసిందంటే అప్పుడు ఇట్లాంటి కంటెంట్లని పుష్ చేసిందనమాట. అంటే మూవీ సాంగ్స్ అట్లా రీల్స్ చేసి షార్ట్స్లో అప్లోడ్ చేస్తే కొంచెం రీచ్ అనేది వస్తుండే. సో అట్లా నేను ఏం చేసిన అంటే మళ్ళీ అప్పుడు కూడా కొన్ని రోజులు బాగానే నడిచింది. మనకి అరౌండ్ 1K ఫాలోవర్స్ అయితే వచ్చినారు. దాని తర్వాత కామెడీ కంటెంట్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. అప్పుడు వచ్చినారు. అండ్ మళ్ళీ ఏం చేసిన ఇక మధ్యలో ఇక నాకు ఎగ్జామ్స్ వచ్చి ఇక మళ్ళీ ఇక ఇంట్లో వాళ్ళు తిట్టడం వల్ల మళ్ళీ రిలేటివ్స్లా ఎందుకు ఈ వీడియోలు అవన్నీ ఎందుకు చేస్తున్నావు, నీకు అవసరమా, ఏదైనా చదువుకొని మంచిగా
జాబ్ చేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి అట్లా అంటుంటే నా మైండ్లో పడుతుండే ఇక మళ్ళీ ఎందుకురా అని చెప్పి మళ్ళీ బంద్ చేస్తుండే. మధ్యలో మా ఫ్యామిలీ మెంబర్స్ ఇటంగా ఎందుకు వీడియోలు చేస్తున్నావు అవన్నీ అవసరమా నీకు అని చెప్పేసి అట్లా అన్నారు. ఫస్ట్ అయితే నేను స్టడీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నీకు ఇప్పుడే అవసరమా ఈ వీడియోలు అని, ఏమొస్తాయి దానివల్ల పైసలు వస్తాయి ఏమొస్తాయి అని అంటే, సో ఇప్పుడు రాకుండా కూడా తర్వాత వస్తాయని చెప్పేసి నేను అనుకుంటుండే. కానీ ఇక అట్లా ఇక ఇంట్లో ముందర అట్లా మాట్లాడితే ఇక నాకు మంచి అనిపించకుండా మళ్ళీ నేను బంద్ చేసిన. మళ్ళీ నేను స్టడీ అయితే కంటిన్యూ చేసుకుంటా ఈ వీడియో దీంట్లో పైన ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ మీద ఫోకస్ చేసిన అనమాట. సో అట్లా మనకి స్టడీ కూడా దెబ్బ పడుతుంది అని ఇవి మూడు మేనేజ్ చేసుకోవాలంటే కొంచెం ఇక మనతో అవుతలే అని చెప్పేసి మళ్ళీ నేను యూట్యూబ్ అయితే బంద్ చేసిన. కొన్ని రోజులు మళ్ళీ స్టడీ పైన పెట్టేసిన అనమాట. సో మళ్ళీ ఇప్పుడు సో మళ్ళీ నేను ఏం చేసిన అంటే మళ్ళీ నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేసిన వీడియోస్ చేయడం. అప్పుడు కొన్ని కామెడీ కంటెంట్ అయితే చేసినప్పుడు వ్యూస్ వచ్చినాయి 1 మిలియన్ 500K 200K అట్లా వ్యూస్ అయితే వచ్చినాయి. ఒక నా వీడియో హైయెస్ట్ వ్యూస్ ఏంటంటే 1.8 మిలియన్ అయితే ఒకటి వ్యూస్ పోయిందనమాట కామెడీది. దాని తర్వాత మళ్ళీ కాలేజ్లో ఎగ్జామ్స్ అంటూ ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ అవి ఇవి అనుకుంటూ మళ్ళీ ప్రాక్టికల్స్ అవని చెప్పేసి కొంచెం ప్రెజర్ ఉండే అనమాట. ఇక సెమిస్టర్ ఎగ్జామ్స్ అవన్నీ ప్రెజర్ ఉందని చెప్పి ఇప్పుడు ఎగ్జామ్ అంటే ఇక 1 మంత్ 2 మంత్స్ ముందే ఇక నేను ఇక యూట్యూబ్ మొత్తం బంద్ చేసిన. అంటే చదువుకోవాలి మళ్ళీ ఎగ్జామ్స్ మనం మళ్ళీ ఫెయిల్ అవుతాం అది అవుతామని చెప్పేసి మళ్ళీ స్టడీ పైన ఇంట్రెస్ట్ పెట్టేసి ఉండే యూట్యూబ్ అట్లా బంద్ చేసిన. సో అట్లా నా ఛానల్ మొత్తం డౌన్ఫాల్ అయితే అయిపోయింది. సో దీనివల్ల మనం అయితే ఇంకా గ్రో అవ్వలే. సో ఈ తప్పు నేనైతే చేసిన అనమాట. సో ఏదైతే అది అయ్యింది, మీరు ఒకవేళ యూట్యూబ్లో బ్లాగింగ్ అది ఏదైనా కంటెంట్ స్టార్ట్ చేయమనుకో మీరు ఇట్లా మధ్యలో ఆపేయకండి. సో నాలాగా సో మీరు నా ఛానల్ అయితే చెక్ చేసుకోండి. అరౌండ్ 6 years అయితే అవుతుంది అనమాట మన ఛానల్ ఓపెన్ చేసి. అదే ఛానల్ ఇప్పటికీ నడుస్తుంది. ఇప్పుడు జర ఇంకా మంచి రీచ్ వస్తుంది అనమాట మనకి. ఎందుకంటే మనం అయితే డైలీ వ్లాగ్స్ స్టార్ట్ చేసినాం అనమాట. సో వ్లాగ్స్ అయితే వేస్తున్నా, మీరు పక్కా వ్లాగ్స్ అయితే చూడండి. అండ్ ఈ వీడియోని ఇప్పటివరకు ఎంతమంది అయితే చూసినా వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. ఎందుకంటే జర నాకు మోటివేషన్ అయితే వస్తుంది. సో దీనివల్ల మనమైతే ఇంకా వీడియోస్ అయితే చేయొచ్చు. ఇదే అనమాట మన 5 reasons మన యూట్యూబ్ని డౌన్ఫాల్ చేయడం అండ్ నా గ్రోత్ని. సో ఇవన్నీ నేను ఆలోచించుకుంటే ఏంటంటే మళ్ళీ ఎందుకు అబ్బా ఇవన్నీ ఆలోచిస్తున్నా, పాస్ట్ ఈజ్ పాస్ట్, మనమైతే మూవ్ ఆన్ అయిపోదాం. చెప్పేటోళ్ళు మస్తు మంది చెప్తారు, మనం చేసేది మనం చేద్దాం. సో ఇంతే అనమాట ఈరోజు వీడియో. సో ఇంతవరకు ఇంతమంది చూసే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోలో. బాయ్.